యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనము చివరి వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంటున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వాక్యాన్ని దయచేసి చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి ఫస్ట్ లైన్ చదువుదామా. 22వ వచనము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. ఏమంటుందంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు ఎంతమంది అవుతారట? 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఈ ఒక్క మాట మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉన్నాను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. దేవునికి స్తోత్రం. ఒంటరి అంటే ఏంటి, ఒక్కడే అంటే ఏంటి? చాలా వ్యత్యాసం ఉందండి. ఒంటరి అన్న మాటకి ఒక్కడే అనే మాటకి చాలా వేరియేషన్ ఉంది. ఒంటరి అనే మాట అర్థం ఏంటంటే, ద వన్ హూ సెపరేట్స్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. ఒక ప్రత్యేకమైన పని కొరకు తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నవాడు ఒంటరి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒంటరి వాడు దేని కొరకైతే ప్రత్యేకింపబడ్డాడో ఆ ఒంటరి వాడు, దేర్ ఆర్ సమ్ టైమ్స్, దేర్ సమ్ సిచ్యువేషన్స్, మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఒక్కడమే మిగిలిపోతామండి. కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఏమిటంటే, చుట్టూ అందరూ ఉంటారు, బట్ యు స్టిల్ ఫీల్ లోన్లీ. అందరూ ఉంటారు కానీ నాకు ఎవరు లేరే. యు సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఫ్రమ్ ద సిచ్యువేషన్స్. నీవు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకొని, ఒక ప్రత్యేకమైన పని కొరకు నీవు నియమించుకుంటే దాన్ని ఏమంటారంటే ఒంటరితనము. యేసు ప్రభు ఒక మాట అంటే, మార్కు సువార్త 6వ అధ్యాయము 45-46 వచనాలు చదవమ్మా. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి చదవమ్మా. అద్దరినున్న బెత్సాయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులకు వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రపు మధ్య నుండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. ఎక్కడ ఉన్నాడట అండి? ఎక్కడ ఉన్నాడట? ఎవరట? ఆయన ఒంటరిగా ఎక్కడున్నాడు? దేని కొరకు ఉన్నాడు? ఆ ముందు వచ్చిన రాయబడిన మాట ఏంటంటే, శిష్యులందరినీ పంపించేశాడు, ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. దేని కొరకు అంటే ప్రార్థన కొరకు. దేవునికి స్తోత్రం. హీ ఈస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ సెపరేట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్. ప్రతి విషయానికి తను ఏం చేసుకుంటే ప్రత్యేకపరుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి వేరే, ఒక్కడే వేరే. చాలాసార్లు మనకి జీవితంలో ఏమైపోతామంటే ఒక్కడిగా మిగిలిపోతాం. ఒంటరి వారుమా అని అనుకున్నాం, కానీ అది ఒంటరితనం కాదు, కానీ ఒక్కడిగా మిగిలిపోతూ ఉంటాం. ఇది అర్థమవక ఏమవుతుందంటే, చాలా సందర్భాల్లో మన యొక్క జీవితంలో ఏమవుతుందంటే, మన యొక్క ఒపీనియన్స్కి చాలామంది ఏకీభించరు. దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ ఒపీనియన్స్ బిట్వీన్ ద పీపుల్. అలాంటప్పుడు నిన్ను ఒక్కడనే చేస్తారు, వాళ్ళందరూ ఏకమైపోతారు. కానీ ఒంటరితనము నిన్ను నీవు ప్రత్యేకపరుచుకున్న వాడవుతావు. దేవునికి స్తోత్రం. దేని కొరకైతే నువ్వు ప్రత్యేకించుకుంటావో, దేని కొరకైతే నిన్ను నువ్వు నియంత్రించుకుంటావో, దేని కొరకైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, నీ యొక్క ఒంటరి జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంట, నీతో పాటు 1000 మంది అగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక చిన్న సన్నివేశం చెప్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటున్న సన్నివేశం.
గొప్ప ఉజ్జీవ కాలము అనే గత నెలంతా ఉజ్జీవం గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఎజ్రా నెహెమ్యాల యొక్క దినాల్లో జరిగిన ఉజ్జీవాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. జరిగిన సంఘటన ఏంటి తెలుసా? నెహెమ్యాకి ఒక వార్త వినపడుతుంది. ఏమిటంటే యెరూషలేము గోడల ప్రాకారాలు కూలిపోయండి, యెరూషలేము పరిస్థితి ఏం బాగోలేదండి. వాస్తవానికి నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించేవాడు. హీఈస్ ఎ కప్ బ్యారియర్. రాజు దగ్గర ఉంటున్న ఆ యొక్క వ్యక్తి, రాజుకు కప్ అందిస్తున్న వ్యక్తికి ఏమనే వార్త వచ్చిందంటే, అయ్యా యెరూషలేము అంతా పాడైపోయింది, యెరూషలేము అంతా శిథిలమైపోయింది, ఆ యొక్క ప్రాకారాలని కూలిపోయినాయంటే మొదటి అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. కానీ కింద 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా ఏమంటున్నాడంటే, రాజు సహితము నీకేం కావాలి తీసుకెళ్ళి వెళ్ళాయి, నీకేం అవసరం, మందిరం కట్టాలన్నావు కదా, ఆ యొక్క పడిపోయిన గోడలు కట్టాలన్నావు కదా, ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఒంటరిగా దేవుని సన్నిధిలో రోధిస్తా ఉన్నాడు, ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో ప్రలాపిస్తా ఉన్నాడు. పని ప్రారంభించేటప్పటికల్లా ఇశ్రాయేల్ జనాంగం అందరూ ఏకమైపోయారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుశా నీవు అనుకుంటున్నావు, నేను ఒంటరిగా ప్రార్థన చేస్తున్నానండి, నేనే ఒంటరిగా ఈ సమస్య ఎదుర్కొంటున్నానండి, నేనే ఒంటరిగా ఈ కష్టాలు అనుభవిస్తున్నానండి, నా ఒంటరి జీవితంలోనైనా అయ్యా దేవా నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అనుకుని కృంగిపోతున్నావేమో. నీ ఒంటరి జీవితంలో దేవుడు నీతో పాటు 1000 మందిని నిలబడేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక్కడవే ఏడుస్తున్నావేమో అని, నువ్వు ఒక్కరి దానివే 4 గోడల మధ్య కన్నీరు కారుస్తున్నావు అనుకుంటావేమో. అయ్యా నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదే, నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవటం లేదే, నా భార్య నన్ను ప్రేమించడం లేదే, ఏంటయ్యా నా పరిస్థితి, ఈ ఒంటరితనాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అయ్యా. బహుశా అక్కడ కూర్చుంటున్నా మీ యొక్క మనసులో మెదులాడుతున్న సంఘర్షణ ఇదేనేమో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా ఒంటరిగా ప్రారంభించాడండి ప్రార్థన. అయ్యా యెరూషలేము కూలిపోయినాయ్యా, యెరూషలేము ప్రాకారాలు పాడైపోయినాయ్యా, యెరూషలేము ఆ యొక్క పట్టణం అంతా దేవ నాశనం అయిపోతుంది అయ్యా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒంటరిగా ఏడుస్తున్నాడు. మందిరం కట్టేటప్పటికల్లా రాజు సైతం అంటున్నాడు, నెహెమ్యా నీకేమి కావాలో తీసుకొని వెళ్ళయ్యా. 4 గోడల మధ్యని నువ్వు ఒంటరిగా చేస్తున్న ప్రార్థన, 4 గోడల మధ్యని నువ్వు ఒంటరిగా చేస్తున్న ఆ రోదన, ఆర్తధ్వని ఎవరు ఆలకిస్తానంటే, దేవాది దేవుడైన సృష్టికర్త దేవుడు ఆలకించేయమంటాడంటే నీ చుట్టూ 1000 మంది ప్రాకారాలు నిలబెట్టేవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాలు అనుకుంటాం కదా, నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదండి, నాకు వచ్చిన బాధలు పగోడుకు కూడా రాకూడదండి, నాకు వచ్చిన కష్టాలని, నాకు వచ్చిన ఈ ఇబ్బంది, ఈ ఇరుకు ఇంకెవరికి రాకూడదని అనుకుంటున్నావు. కానీ నీవు అనుకుంటున్నావు నీ చుట్టుపట్లే 1000 మంది నీలాగా ఏడిచే వాళ్ళు ఉన్నారండి. నీకన్నా దీన స్థితిలో కన్నీరు కార్చేవారు ఇంకా 1000 మంది ఉన్నారండి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక్కడవే, నేను ఒక్కరిదాన్ని అని అనుకుంటున్నా. కానీ ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నీకొచ్చిన బాధ చాలా చిన్నది, కానీ నీకన్నా భయంకరమైన బాధను అనుభవిస్తున్న వారు లోకంలో కోకొల్లలుగా ఉంటా ఉన్నారండి. ఎజ్రా యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే దయచేసి చదువుదామా? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా, ఇశ్రాయేలీలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఏమైందంటండి? ఏడుపు ఎవరు ప్రారంభించారు? ఫస్ట్ ఒక్కడే ప్రారంభించాడు. He was all alone crying himself. తను ఒక్కడే ఏడుస్తా ఉన్నాడు, తను ఒక్కడే బాధపడతా ఉన్నాడు, రోధిస్తా ఉన్నాడు. కానీ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆ మాట 2వ లైన్లో రాయబడిన మాట, ఇశ్రాయేలీలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు వచ్చి బహుగా. ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేని బిడ్డ,
ఈ దినాన్ని నువ్వు ఒంటరి వాడివి, ఒంటరి దానివి అనుకుంటున్నావేమో. ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు, ఎప్పుడు నాకు ఈ బాధలు తీరుతాయ్యా? బిడ్డలు చూస్తే తిరగబడుతున్నారు, నా మాట అంటలేదయ్యా. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదయ్యా. నా భార్య నన్ను ప్రేమించలేదయ్యా. నా కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయిందయ్యా. ఏంటి నా పరిస్థితి? ఒంటరిగా 4 గోడల మధ్య ఏడుస్తున్నావేమో. ఎజ్రా ఒక్కడై ఏడుస్తా ఉన్నాడు ఒంటరిగా. ఎజ్రాతో పాటు ఏడవడానికి ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్న పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలతో సైతము గొప్ప జనాంగం వచ్చి ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవ సంగమా, ప్రియదేని బిడ్డ, ఎజ్రా ఒక్కడే ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఎజ్రా ఒక్కడే ఏడుస్తున్నాను అనుకున్నాడు. ఎజ్రా ఒక్కడే అయ్యా ఈ భారభరితమైన భారాన్ని నేను ఒక్కడనే మోస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ సంగమా, ఎజ్రాతో పాటు ఏడవడానికి దేవుడు అనేకుల్ని లేపుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో పాటు ఏడవడానికి, నీతో పాటు కన్నీరు కార్చడానికి, నీతో పాటు దేవుని యొక్క సన్నిధిలో ప్రలాపించడానికి దేవుడు అనేక జనాంగాన్ని రేపబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒంటరి దానివి కాదు, కానీ నీతో పాటు మనసులో ఏకీభించేవారు దేవుడు నీ చుట్టూ ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. వాస్తవానికి ఎజ్రా యొక్క ఏడుపును బట్టి, ఎజ్రా చేసిన బోధన బట్టి ఇశ్రాయేల్ ప్రజలు మారలేదు. కానీ వాస్తవానికి జరిగిన సంఘటన ఏంటంటే, ఒంటరి వాడు ఏడవడం మొదలు పెట్టాడు, మిక్కిలి జనమైపోయారు. దేవునికి స్తోత్రం. ఆ సిట్యువేషన్ రావడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎజ్రా యొక్క బోధ వలన, లేకుంటే ఎజ్రా చేసిన ప్రసంగాల వలన ప్రజలు రాలేదు, కానీ ఎజ్రా ఏడిచాడటండి. దేని నిమిత్తం ఏడిచాడో దయచేసి చూద్దాం. 10వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. 9వ అధ్యాయం చూస్తే 9వ అధ్యాయంకి అనేక మంది భక్తులు పెట్టిన పేరు ఏంటిదంటే, థియోలాజియన్స్ అంటున్న మాట ఏంటంటే, 9వ అధ్యాయం ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ కన్ఫెషన్ అని అంటారు. ఏంటి? 9వ అధ్యాయం ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ కన్ఫెషన్. ఎజ్రా దగ్గరికి జన సమూహం రావడం గల కారణం ఏంటి తెలుసా? 9వ అధ్యాయంలో హీఈస్ కన్ఫెసింగ్ మెనీ థింగ్స్. తన స్థితి తాను ఒప్పుకుంటా ఉన్నాడు, ప్రజల స్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు, ప్రజల యొక్క పరిస్థితి దేవుని యొక్క సన్నిధిలో వివరిస్తా ఉన్నాడు. ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు, ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచి, సమయం లేదు కాబట్టి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచి, ఎజ్రా దేని నిమిత్తమైతే ఏడ్చాడో దయచేసి చూద్దాం. ఒకవేళ ఇది కానీ నువ్వు నేర్చుకోగలిగితే, ఈ ఒక్క కిటుకు నువ్వు పట్టుకోగలిగితే, ఈ ఒక్క మాట నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీ పరిస్థితులు తలకిందలైపోతాయి. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఏ శ్రమల గుండా వెళ్తున్నావో, ఏ నిందల గుండా వెళ్తున్నావో, ఏ అవమానాల గుండా వెళ్తున్నావో, వాటన్నింటినీ దేవుడు ఒక్కసారిగా మార్చి, ఎక్కడైతే నువ్వు ధృవీకరింపబడ్డావో, ఎక్కడైతే నువ్వు విసర్జింపబడ్డావో, ఎక్కడైతే నువ్వు మాటలు పడుతున్నావో, నిందలు పడుతున్నావో, అదే చోట నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఎజ్రా ఒంటరిగా ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నప్పుడు ఎజ్రాతో పాటు ఇశ్రాయేల్ ప్రజల్లో పురుషులు, స్త్రీలు, చిన్నలు, మిక్కిలి జనసమూహం అతనితో పాటు ఏడవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? 9వ అధ్యాయంలో ద కన్ఫెషన్ ఆఫ్ సిరీస్. దయచేసి చూద్దాం. మొదటి 2 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వాట్ ఎజ్రా హ్యాస్ డిడ్. ఎజ్రా చేసిన పని ఏంటంటే, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి చదువుదామా? ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, తమ కుమారులనుకును తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. ఎవరు ముఖ్యులై ఉన్నారటండి? ఏ పని చేసినందువలన?
వాళ్ళు పరిశుద్ధంగా ఉండవలసింది పోయి ఏమైపోయిందంటే లోకపు జనాంగంతో కలిసిపోయినందువల్ల ఏమైపోయిందంటే దేవుడు చేయను ఉద్దేశించిన కార్యము వారు పొందుకోలేకపోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవ సంగమా, ప్రియదేని బిడ్డ, నువ్వు నీ ఇంట్లో ఒక్కడివే పోరాడుతున్నావు అని అనుకుంటున్నావు, ఏడుస్తున్నాను అనుకుంటున్నావు. కానీ జరిగిన సంఘటన ఏంటంటే ఇంట్లో ఉంటున్న నలుగురేమి, ఇంట్లో ఉంటున్న పెద్దలేమి చేసిన పనుల వలన ఏమైపోయిందంటే వాళ్ళు పరిశుద్ధత కాపాడుకోవాలి. మా నాన్నగారు ఎప్పుడు ఒక కథ చెప్పేవారు. ఎక్కువగా బర్త్డే మీటింగ్కి ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల గురించి చెప్తున్నప్పుడు ఈ మాట మా నాన్నగారు ఎక్కువ చెప్పేవారు. నేను కూడా అది వాడుతూ ఉండేవాడిని. కుర్రోడేమో మామిడి తోటలో మామిడికాయలు దొంగతనం చేస్తానట. ఆ తోట కావలి వాడు వచ్చి చూసి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన గట్టి పట్టేసుకున్నాడు, దొరికిపోయాడు. ఫిల్టర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్తానట. ఎక్కడ తీసుకెళ్తున్నావు అన్నాడట ఈడు. నన్ను మీ నాన్న దగ్గరికి వెళ్దాం, నీ సంగతి ఏదో తెలుస్తానంటే, నువ్వు మా నాన్న దగ్గరికి ఎక్కడికి వెళ్తాను, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను అన్నాడట. ఈడన్నాడట, నువ్వు ఇంటి దాకా రానవసరం, పక్క చెట్టు మీద మా నాన్న ఉన్నాడు, నువ్వు ఇంటి దాకా ఎందుకు తీసుకెళ్ళను? నాన్న దొంగోడైతే, నాన్న తాగుపోతాడైతే, నాన్న ఫస్ట్ థింగ్ యు నీడ్ టు డూ, you have to rectify your house. నీ కుటుంబ సమస్యలు ఏదున్నా సరే, నీ కుటుంబ పరిస్థితి ఏదున్నా సరే, ఇంటి యజమానిగా, ఇంటి యజమానురాలుగా నువ్వు ఎప్పుడైతే నిన్ను కన్ఫెస్ చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావో ఆటోమేటిక్గా నీ కుటుంబం అంతా నీ తట్టు తిరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనము నీతి మాటలు చెప్తా ఉంటాం, నీతి బోధలు చేస్తూ ఉంటాం, కానీ బిడ్డలు నీ మాట, నీ ప్రవర్తన ఎందుకు వినటం లేదో తెలుసా? ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడుతున్నారు? ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల దాచిపెడతా ఉన్నారు? క్రైస్తవ సంగమా, ప్రియదేని బిడ్డ, తల్లిదండ్రులుగా మనం సరైన మార్గంలో నడిస్తే మన బిడ్డలు ఎందుకు ఆ మార్గంలో నడవరు? ఉదయాన్నే లేచి నేను 4-5 గంటలకు వచ్చి మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకొని వచ్చి ప్రార్థన చేసుకుంటే, దిస్ ఈజ్ మై డాడ్స్ ప్రేయర్ టైమ్, ఐ నో దట్ హీ ఈస్ ఇన్ ద చర్చ్. మై చిల్డ్రన్స్ నో దట్ మై డాడ్ ఈస్ వేర్, అంటే మా డాడీ ఎక్కడికి వెళ్ళారంటే మా డాడీ చర్చికి వెళ్ళారు, ప్రార్థన చేసుకుంటారు ఈ సమయంలో. దే నోస్ ద మై టైమ్. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల దాకా డాడీ ఫోన్ అటెండ్ అవరు, చర్చిలో ఉంటారు, ఖచ్చితంగా ప్రేయర్ చేసుకుంటారు. ఎవ్రీవన్ నోస్ దట్. ఆదివారం అయితే ఎవరు ఫోన్ చేయరు, ఎందుకంటే పీపుల్ ఆల్ నోస్ దట్ హి ఈస్ ఎ పాస్టర్, హి విల్ బి ప్రీచింగ్ ఇన్ ద చర్చ్. ఈ టైం లైన్ డిస్టర్బ్ చేయకూడదు. We should be a role model to our children. ఎప్పుడైతే మన బిడ్డలకి ఒక మాదిరి చూపిస్తామో ఆటోమేటిక్గా బిడ్డలు క్రమపరచబడతారు. దేవునికి స్తోత్రం. నువ్వు వాడిని ఏం చెప్పనవసరం లేదు, వాడిని ఏం గద్దించిన అవసరం లేదు, వారికి ఏం బుద్ధి చెప్పనవసరం లేదు. నువ్వు నడిచిన మార్గంలో ఆటోమేటిక్గా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు తోవ తప్పారంటే, వాళ్ళు తప్పుడు మార్గంలోనికి వెళ్ళారంటే, ఒకవేళ నీ దగ్గర ఏదైనా దాస్తున్నారంటే, నీ దగ్గర ఏదైనా సీక్రెట్గా దాచి పెడుతున్నారంటే, యూ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్. ఎజ్రా మొట్టమొదటిగా చేసింది ఏంటంటే తన జీవితంలో తను పరీక్షించుకుంటా ఉన్నాడు. పెద్దలందరిని పిలిపిస్తూ ఉన్నాడు, అయ్యా మీలో ఏదైనా లోపం ఉందా? మీలో పెద్దలే తప్పు చేస్తే, పెద్దలే పరిశుద్ధంగా ఉండవలసిందే, పరిశుద్ధంగా లేకపోతే ఏమైపోయారంటే ప్రజలందరూ, సమాజం అంతా మారిపోయింది. ఇష్టానుసారంగా వారి పిల్లల్ని ఎవరికి ఇస్తారంటే అన్యులకి ఇచ్చి పెళ్లి చేస్తామన్నారట. The first confession is started among the elders. మొట్టమొదటి పెద్దల దగ్గర నుంచి ప్రారంభించాడు. రెండోదిగా చూస్తే 5-6 వచనాలు దయచేసి చదువుకుందామా? సాయంత్రపు అర్పణ వేళను, ఎప్పుడట? సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా ఏమంటున్నాడంటే, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి, ఏమంట? నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా దోషములు మాకు తలగా పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఎంత ఎత్తుగంటండి?
దయచేసి గమనించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. ఒక్క మాట, ద సెకండ్ కన్ఫెషన్ ఆఫ్ సిన్ గురించి చెప్తాను. మొదటిది పెద్దల్ని పిలిపించాడు, ఒప్పింపజేస్తా ఉన్నాడు. అయ్యా, మీరు పరిశుద్ధంగా ఉండవలసిన మీరే త్రోవ తప్పితే ఇంక ప్రజలందరూ ఏమైపోతారో అని గద్దిస్తూ ఉన్నాడు, సరి చేస్తూ ఉన్నాడు, ఒప్పిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే చాలా బలమైన మాట అండి. ఇదంతా వద్దు కానీ ఒకే ఒక మాట మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. దేవుని సన్నిధికి వెళ్ళి ఎజ్రా ఏమంటున్నాడంటే, అయ్యా, నా ముఖం ఎత్తుకోవడానికి నాకు సిగ్గే. ఆ ఒక్కలైన ఒక్కసారి చదువునా. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. ఒక్కసారి ఆ మాట ఆలోచించండి. సిగ్గుపడుతున్నానయ్యా నా ముఖం నీ దగ్గర ఎత్తుకోవడానికి. దేవుని సన్నిధిలో నిలబడతా ఉన్నాడు, దేవుని యొక్క సముఖంలో రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటున్నాడు కదా, నా దేవా నా దేవా, నా ముఖము నీ దగ్గర ఎత్తుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఒక్క మాట నేను అడుగుతాను, యథార్థంగా చెప్పండి. తప్పు చేశాను, పాపము చేశాను, ఎంత సింపుల్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, దేవా నాకు ఈ కష్టం వచ్చింది, దేవా నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు నాకు కాపుగా ఉండు, దేవా నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈ పని చేయాలనుకో. నిజంగా చెప్పండి, దేవుడు మీ ప్రార్థన అంటాడా? నువ్వు పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా ఉన్నావు. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ శ్రమ ఉందంటే దేవుడు నిజంగా నీ ప్రార్థన ఆలకిస్తాడా? ఒక మాట చెప్పు. Does God listen to our prayers? ఎజ్రా ఏమంటాడంటే, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నా దేవా నా దేవా, నీ సన్నిధిలో ఉండడానికి నాకు సిగ్గే. How many of us can confess in such a way that, దేవా నేను పాపినయ్యా, నేను దుర్మార్గునయ్యా, నేను పనికిమాలినయ్యా, నేను చేసే పనులు నీకు అసహ్యం పుట్టిస్తున్నాయి, దయచేసి నన్ను క్షమించి నా ప్రార్థన ఆలకించవా అనే ప్రార్థన ఎంతమంది చేస్తా ఉన్నారు? దేవుడు సులువుగా దొరికాడు కదా, దేవుడు అనుకూలంగా దొరికాడు కదా, దేవుడికి ఏమీ తెలియదు కదా, నేను చేస్తున్నది ఏది దేవుడు చూడలేదు కదా అని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వేదో బాధ చెప్పుకుంటే దేవుడు నీ బాధ వింటున్నాడు అని అనుకుంటున్నావు. నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ఈస్. బట్ వెన్ యూ కన్ఫెస్ యువర్ సెల్ఫ్, దేవుని యొక్క సన్నిధిలో నిన్ను తగ్గించుకొని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించడండి? ఆయన ప్రార్థన ఆలకించేవాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. He is not a God of dumb or deaf. ఆయన మాట్లాడే దేవుడు కాదు, చెవిటి దేవుడు కాదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అనంటే, అయ్యా ఎజ్రా చేస్తున్న ప్రార్థన, నా దేవా నా దేవా, నీ సన్నిధిలో నా ముఖం ఎత్తుకోవడానికి నాకు సిగ్గే వచ్చిందయ్యా. When you confess yourself in the presence of God, దేవుని సన్నిధిలో నిన్ను ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తే నీ జవాబు వెంటనే ఆకాశం నుంచి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆలస్యం చేయడు దేవుడు, వెంటనే దిగి వచ్చేస్తాడు. ఎందుకంటే నా బిడ్డ పశ్చాత్తాపడుతుంది, నా బిడ్డ ఏడుస్తుంది, నా బిడ్డ వేదన చెందుతుంది, నా బిడ్డ కన్నీరు కారుస్తుంది, నా ఒంటరిదా అయిపోయింది. కాబట్టి మొదట నేను ఆమె ప్రార్థన ఆలకించాలి, ఆయన ప్రార్థన ఆలకించాలి. This is what God wants to do. మన జీవితంలో దేవుడు చెయ్యాలనుకునే ఉద్దేశం ఏంటంటే, నువ్వు పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయన కరిగిపోయే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మూడో విషయం దయచేసి 10-11 వచనాలు దయచేసి 9-10 వచనాలు చదువుదామమ్మా. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజు ఎదుట. జాగ్రత్తగా గమనించండి, ఒక బలమైన మాట ఇందులో ఉంటది. ఏమిటి ఆ మాట అంటే దయచేసి చదువుదామా. చదువున్నాను మరొకసారి. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి
దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమునందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. ఏం చూపించాడటండి? ఎక్కడ చూపించాడట? పాడైపోయిన స్థలములలో దేవుడు కృప చూపించట. ఎలాంటి కృప చూపించంటే, అయ్యా ఒకనప్పుడు మా బ్రతుకు ఎలాంటిదో మాకు తెలుసయ్యా, ఒకనప్పుడు మా పరిస్థితి ఎలాంటిదో మాకు తెలుసయ్యా, ఇలాంటి పరిస్థితిలో నీ కృప. ఆ 10వ వచనం చదువుదామా. మా దేవా ఇంత కృప పొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. ఏమయ్యారటండి? ఆల్రెడీ ప్రవక్తలతో మాట్లాడుతున్నానట, భక్తులతో మాట్లాడుతున్నానంట, పదే పదే వింటా ఉన్నారు, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ వింటా ఉన్నారు. ఎంత కృప చూపించిన తర్వాత ఆ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి. నా దేవా ఇంత కృప చూపించిన తర్వాత. నిజంగా దేవుడు ఎంత కృప చూపించాడయ్యా మా పట్ల. చనిపోవలసిన వారమే, ఎందుకు పనికిరానటువంటి వారమే, ఏ యోగ్యత లేనటువంటి వారమే. ఒక్కసారి గత జీవితాలు మనం ఒక్కసారి పరీక్షించుకుంటే ఒకనప్పుడు ఎలాంటి స్థితిలో ఉండేవాళ్ళమే, ఎలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఏం చేశాడంటే మెట్టు 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 ఎక్కించుకొచ్చి ఈ స్థితిలో ఈ స్థాయిలో పెడితే ఎజ్రా పశ్చాత్తాపడుతున్నాడు. హిస్ కన్ఫెసింగ్ హిమ్సెల్ఫ్. ఏమంటున్నాడంటే, ఇంత కృప చూపించిన తర్వాత, నీ భక్తులతో మాట్లాడిన తర్వాత, నీ ప్రవక్తలతో అనేక సార్లు మమ్మల్ని హెచ్చరించిన తర్వాత కూడా మేము ఇంతగా, నేను అనుకుంటాను, దిస్ ఈజ్ ద రియల్ కన్ఫెషన్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతగా పశ్చాత్తాపడాలంటే, అయ్యా ఇంత కృప చూపించి నన్ను ఈ స్థాయిలో పెట్టావయ్యా, ఈ స్థితిలో పెట్టావయ్యా, నేను ఏమాత్రము యోగ్యత లేకపోయినప్పటికీ, అర్హత లేకపోయినా నన్ను ఈ స్థితిలో నిలబెట్టావయ్యా, అది కేవలం నీ కృపయ్యా. ఇట్ ఈస్ జస్ట్ బై యువర్ గ్రేస్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ టుడే. నీ కృపను బట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నానయ్యా. ఆ మాట ఒప్పుకోగలమా? మొదటిది, పెద్దలందరినీ గద్దిస్తామన్నాడు. మీరు చేయకూడని పాపం చేస్తామన్నారు, చేయకూడని తప్పు చేస్తామన్నారు. రెండవది అంటారు కదా, నా దేవా దేవా నా దేవా నా దేవా నా ముఖానికి సిగ్గే. మూడోది అంటున్నాడు కదా, ఇంత కృప చూపించిన తర్వాత, ఇంతగా నువ్వు నా మీద కృప చూపించిన తర్వాత నేను మళ్ళీ తప్పు చేస్తే నేను నీ దగ్గర ఎలా ముఖెత్తుకోగలనయ్యా? ఇంతగా కృప చూపించిన తర్వాత నేను ఎలా పాపం చేయగలనయ్యా? ఇంతగా కృప చూపించిన తర్వాత నేను వెనకాటకి వెళ్ళగలనయ్యా? ఎంత కృప చూపించిన తర్వాత నా పట్ల, నా భార్య పట్ల, నా బిడ్డల పట్ల ఎంత కృప చూపించిన తర్వాత, హౌ కెన్ ఐ గో బ్యాక్ మై లార్డ్? ఐ కాంట్. దేవా నేను తప్పు చేయలేనయ్యా. ఒకవేళ తప్పు చేసినా సరే మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఎందుకనంటే దేవుడు ఎంత కృప చూపించిన తర్వాత ఇంకా నువ్వు ఆ కృప అర్థం చేసుకోలేకపోతే, క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత కృప చూపించిందా. చివరిగా 4:15 వచనం దయచేసి చదువుదామా. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం దయచేసి చదువుదాం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ఎంత మాట అంటున్నానండి. We are unworthy to stand in your presence, my Lord. నీ సన్నిధిలో నిలబడడానికి ఏమాత్రం అర్హత లేదయ్యా నాకు. ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, ఐఎమ్ అన్వర్ది మై లార్డ్, ఐఎమ్ అన్వర్ది మై లార్డ్. దేవా ఏమాత్రం అర్హత లేదయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో నిలబడే ఆ పరిశుద్ధత నీకుందా? ఆ యథార్థత నీకుందా? ఆ భక్తి నీకుందా? ఎజ్రా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. పెద్దల్ని పిలిపించాడు.
మీరు చేస్తున్నది తప్పు అని ఖచ్చితంగా ఖండించి వాళ్ళని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. రెండవదిగా అంటాడు కదా, నా దేవా నా దేవా నీ సన్నిధిలో నేను ముఖమెత్తుకోలేకపోతున్నాను, నా ముఖానికి సిగ్గే తగిలిందయ్యా. మూడవదిగా అంటున్నాడు, నా దేవా ఇంత కృప మాపై చూపించిన తర్వాత మేము ఎలాగా అపరాధులమవుతామయ్యా. నాలుగవదిగా అంటున్నాడు కదా, అయ్యా ఇంత కృప చూపించిన తర్వాత నీ సన్నిధిలో ఉండే అర్హత నాకుందా? ఎజ్రా యొక్క బోధ వలన ప్రజలు మారలేదు, కానీ ఎజ్రా కార్చిన కన్నీరు వలన ప్రజలు మారుతూ ఉన్నారు. ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. నెహెమ్యా ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. ఎజ్రా ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు ఒంటరిగా చెమట రక్త బిందుగా కారినంతగా ఏడుస్తూ ఉన్నారు. ఒంటరిగానే మాట మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. బైబిల్లో ఎంతమంది భక్తులు ఒంటరిగా పోరాడుతున్నారో, వారి పోరాటంలో ఆ ఒంటరితనంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎజ్రా ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ తన తట్టు తిరుగుతూ ఉన్నారు, ప్రజలందరూ తన మాట వింటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదువుదాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి ఒకసారి చదువుకుందామా? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను దాని విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. ఏం చేసుకున్నాడట? దృఢ నిశ్చయం చేసుకున్నాడట. దేని కొరకు దృఢ నిశ్చయం చేసుకుంటే ఇదే వచనంలో 3 మాటలు మనకు కనపడతా ఉన్నాయి. ఒకటట లేఖనములు పరిశోధించేవాడట, జీవ గ్రంథాన్ని పరిశోధించేవాడు. రెండోదట ఆ జీవ గ్రంథం ప్రకారంగా నడిచేవాడట. మూడోదిగా ఆ జీవ గ్రంథం ప్రజలకి నేర్పించేవాడట. దేవునికి స్తోత్రం. ఎజ్రా మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే లేఖనాల్ని పరిశోధిస్తా ఉన్నాడట. మరొకసారి వచ్చిన చదువమ్మా 10వ అధ్యాయం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి ఏం చేశాడండి? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, రెండోది దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొను. ఏమైపోయింది తెలుసా? ఇలా చేసినందుకు ఎజ్రా ఏం చేశాడు? 3 పనులు. ఒకటి, పరిశోధించాడు, ధర్మశాస్త్రం పరిశోధించాడు. రెండోది దాని చొప్పున నడిచాడు. మూడోది ప్రజలకి నేర్పించాడు. దీని వలన ఏమైపోయిందంటే విచిత్రమైన సంఘటన, భలే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎజ్రా ఇలా చేసినందుకు అదే 7వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఏమైపోతుందంటే రాజు లేచి నిలబడతాడట. రాజుకి వార్త వస్తుంది ఏమనంటే, అయ్యా ఎజ్రా వస్తున్నాడు అయ్యా మిమ్మల్ని కలవడానికి. ఏమైపోయిందంటే ఎప్పుడైతే ఎజ్రా వస్తున్నాడా, అమ్మో ఎజ్రా వస్తున్నా, జీవగ్రంథం పట్టుకొని వస్తున్నాడా. ఒకవేళ ఎజ్రా గాని వస్తే, జీవగ్రంథం పట్టుకొని వస్తే మొట్టమొదటి ఎజ్రా ఏది అడిగితే అది ఇచ్చేయండి. 7వ అధ్యాయం 21వ వచనం. రాజు అయినా అర్థహశస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులనైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయు యాజకుడైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలెను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట అంటున్నాడు? రాజు సైతం ఏమంటున్నాడంటే, యాజకుడు శాస్త్రి అయిన ఎజ్రా ఒకవేళ మిమ్మల్ని వచ్చి ఏదైనా అడిగితే ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఎజ్రాకి ఏది కావాలో అది ఇచ్చేయండి. Why? Because he is walking according to the word of God. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. అంతమటికే కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ 3 పనులు కానీ నువ్వు చేస్తే, నువ్వు ఏది అడిగితే పరలోకపు తండ్రి మట్టుకే కాదు కానీ దేవుడట ఈ భూమి మీద ఉన్న అధికారులకి ఆజ్ఞిస్తాడు. ఏమంటే, నా యొక్క సేవకుడు వస్తా ఉన్నాడు, మొదట నా సేవకురాలు నా దాసురాలు వస్తుంది, ఆమెకి ఏమి కావాలంటే అది మొదట ఇచ్చేయండి. వై? బికాస్ దేవుని ప్రేమించే బిడ్డలైతే,
దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే బిడ్డలైతే, దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని జీవించే బిడ్డలైతే, దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచే బిడ్డలైతే, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకి నేర్పించే బిడ్డలైతే దేవునికి అమితమైన ప్రేమ. 8వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండు, మా దేవుడు హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావలినని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఏం తోచిందంటండి? జీవం గల దేవుడు, సృష్టికర్త దేవుడు నాకు తోడుగా ఉంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు ఈ చిన్న సహాయం చేయని అడగడానికి ఎజ్రా కట సిగ్గు కలిగిందటండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, జీవం గల దేవుడే కానీ నీకు తోడుంటే నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ నీకు విజయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప విక్టరీ ఎప్పుడు మనకు వస్తుందంటే ఎప్పుడైతే మనము దేవుడు మన పక్షాన్ని, దేవుని యొక్క హస్తము మనకి తోడుగా ఉండి మనం వేసే ప్రతి అడుగులో, మనం వెళ్ళే ప్రతి చోట ఏమవుతుంది? దేవుని యొక్క దివ్యమైన హస్తం మనకి తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నా. నా జీవితంలో మనుషుల మీద ఆధారపడుతున్నావా? సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడుతున్నావా? ఒంటరి వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగను. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఒకవేళ మనుషుల మీద ఆధారపడితే దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉండదు. మనుషులు నాకు సహాయం చేసినా చేయకపోయినా, మనుషులను పట్టించుకోకపోయినా, మనుషులను చేరదీయకపోయినా, మనుషులను ధృవీకరించినా పర్వాలేదు, కానీ జీవం గల దేవుడు నాతో పాటు ఉంటే నాకు గొప్ప విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది లేఖనాలు పరిశోధిస్తున్నాడు. రెండవది లేఖనాల సారంగా నడుస్తూ ఉన్నాడు. మూడోది లేఖనాలు నేర్పిస్తూ ఉన్నాడు. రాజు మీద ఆధారపడే కన్నా, మనుషుల మీద ఆధారపడే కన్నా, సృష్టికర్త దేవుని మీద నాకు సిగ్గు అనిపిస్తుంది రాజుని అడగడానికి. అయ్యా మేము ఇలా వెళ్తున్నాం. అప్పటికే రాజు అన్నాడు కూడా, 7వ అధ్యాయంలో ఏమన్నంటే, ఎజ్రా మిమ్మల్ని ఏది వచ్చి అడిగితే అది ఇచ్చేయండి అని అన్నాడు. ధైర్యంగా ఎజ్రా ఇలా అడగగలడు. అయ్యా మేము బయలుదేరి వెళ్తున్నాము, మాకు మనుషులు కావాలి, కాల్బలం కావాలి, సైనికులు కావాలి, మాకు పంపించండి అంటే రాజు ఎందుకు పంపించడు? అయినా భూలోకమున్న రాజుని అడిగే కన్నా సృష్టికర్తన దేవాది దేవుని అడిగితే అసాధ్యాన్ని సుసాధ్యాలుగా మార్చగలిగే శక్తిమంతుడు ఆయనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఎజ్రా యొక్క మాట ప్రజలు వినడానికి గల కారణం ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 9-10 అధ్యాయాలు చదవండి. అన్బేరబుల్ బర్డెన్, అసాధారణమైన భారము ఎజ్రాకు ఉంది. ఎలాంటి భారం అంటే, ఏదో ఒక విధంగా తన ప్రజలను తాను రక్షించాలని, తన ప్రజల కొరకు దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, నీ కుటుంబం పట్ల నీకు భారం ఉండొచ్చు, బాధ్యత ఉండొచ్చు, నీ కుటుంబం పట్ల నీకు వేదన ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, కానీ నీ కుటుంబం కొరకు నువ్వు ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు, ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో విలపిస్తా ఉన్నావు. నువ్వు చేసే ప్రార్థన బట్టే నీ కుటుంబం భద్రపరచబడుతుంది. నీ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చినంత వరకు నీ మూలుగు ప్రార్థన అయి ఉండాలి. దేవా, నా బిడ్డ బయటికి వెళ్ళిందయ్యా, ఎవరు ఏం చేస్తారో తెలియదయ్యా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలియదయ్యా, అయ్యా నా బిడ్డను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నీదయ్యా. నేను ఇంట్లో ఉండి ఏం చేయలేనయ్యా. ఏ దుర్వార్తకి జడియడు అంటాడు 112వ కీర్తనలో. ఎందుకనంటే ఎలాంటి ఉపద్రవం రాని, ఎలాంటి దుర్వార్త రాని, ఎలాంటి భయంకర పరిస్థితులు కూడా వెళ్ళని దేవుడు నీకు తోడుకుంటే మనుషులు ఏ పాటి వారు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఇంటికి లేనివాడు బలమైన జీవగను.